మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువ అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడప పర్యటనలో ఉన్న పవన్ అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నారు. జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని, కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలని అన్నారు పవన్. మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. పెద్ద మనుషులు మీరు డిబేట్ మళ్ళీ మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, గోల్ అరాచకం అదే మాట్లాడారు, పెద్ద మాట్లాడారు. నిలవండి, మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. పెద్ద మనుషులు కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కడప రిమ్స్ కు ఎంపీడీఓను పరామర్శకు రావడం జరిగింది. పరామర్శ అనంతరం తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఆ దాడులకు సంబంధించి అయితే మీడియాతో మొత్తం టోటల్ గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చివరిలో సినిమాకు సంబంధించి ఇది నేను అప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి అడిగితే ఇది ఇక్కడ మాట్లాడకూడదు, ప్రాణాలంటే చాలా ఇంపార్టెంటే, ప్రాణాలు చాలా ఇంపార్టెంట్, ప్రాణాలు తీయడం అనేది నాకు కూడా ఖండిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఈ స్టేజ్ కాదు ఇది మాట్లాడడానికి అని చెప్పి ఖండించడం జరిగింది. హైదరాబాద్ జరిగిన సంఘటన, ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి ఒకసారి చెప్పమంటే సినిమా గురించి జరగదు. సినిమా అనేది ఒక చిన్నది, దాంట్లో ఇన్సిడెంట్ జరగడం అనేది అది వేరే విషయము. ఆ తర్వాత ప్రాణాలంటే తప్పకుండా ప్రాణాలంటే నాకు కూడా ఇదే ప్రాణాల గురించి ఇంపార్టెంట్. అసలు అలాంటి సంఘటన అయితే ఇక్కడైతే నేను చెప్పనని చెప్పి ఖండించడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శ్రీనివాస్. కడపలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ మనుషులు చనిపోతుంటే సినిమాల గురించి ఏంటి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కడపలో అప్డేట్స్ ఏంటి? తొలిసారి అంటే అల్లు అర్జున్ వ్యవహారం జరిగిన తర్వాత తొలిసారి ఆ ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ కు ఒక ప్రశ్న అనేది ఎదురైంది. ఈ క్రమంలోనే ఆయన ఒక జవాబు అయితే కూడా ఇవ్వడం జరిగింది. సినిమాలకు సంబంధించి, సినిమాల కంటే కూడా చాలా పెద్ద విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఏపీలో జరుగుతున్న అరాచకాలు కానీ, ఇక్కడ పర్టికులర్ గా అల్లు అర్జున్ వ్యవహారంలో జరిగిన ఏదైతే జరిగినవన్నింటినీ కూడా వాటి గురించి మాట్లాడాలి తప్పితే సినిమాలకు సంబంధించి ఇది చాలా చిన్న విషయం, వాటి గురించి ప్రస్తావించవద్దు అనే విషయాన్ని చాలా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది. అంటే పవన్ వ్యాఖ్యలను గమనిస్తే కనుక భవిష్యత్తులో కూడా సినిమాలకు సంబంధించి, సినిమా పరిశ్రమలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి తనకి ఎలాంటి ప్రశ్నలు వేయొద్దు అని చెప్పేసే విధంగా కూడా పవన్ ఇక్కడ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిరంజీవి కానీ, నాగబాబు వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ నివాసానికి వెళ్ళటం, ఆ తర్వాత అరెస్ట్ నుంచి బెయిల్ మీద పొంది ఇంటికి వచ్చిన తర్వాత చిరంజీవిని, నాగబాబుని బన్నీ కలిశారు కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆయన మీట్ అయిన పరిస్థితి లేదు. దీని గురించి కూడా పవన్ ఎక్కడ స్పందించింది లేదు. తొలిసారి ఆయనకి ప్రశ్న ఎదురవడంతో ఇదే విషయాన్ని చాలా క్లారిటీగా పవన్ ప్రస్తావించారు. జరుగుతున్న అరాచకాలకు సంబంధించి ప్రాణాల గురించి, మనుషుల ప్రాణాల కంటే ఏది ఇంపార్టెంట్ అనే విధంగా కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇక భవిష్యత్తులో కూడా ఆ విషయం గురించి నా వద్ద ప్రస్తావించవద్దు అనే విధంగా కూడా పవన్ ఈ రోజు ఆన్సర్ ఇచ్చినట్టుగా మనం అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సుజన్. మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. పెద్ద మనుషులు మీరు డిబేట్ మళ్ళీ మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, గోల్ అరాచకం అదే మాట్లాడారు, పెద్ద మాట్లాడారు. మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువ అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడప పర్యటనలో ఉన్న పవన్ అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నారు.
జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలని అన్నారు పవన్. మనుషులు తెచ్చిపోయి సినిమాల గురించి పెద్ద మనుషులు మీరు డిబేట్ మన మోసమే చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం అదే మాట్లాడారు, పెద్ద మాట్లాడారు. మనుషులు తెచ్చిపోయి సినిమాల గురించి పెద్ద మనుషులు మీరు డిబేట్ మన మోసమే చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం అదే మాట్లాడారు, పెద్ద